డీటెయిల్ చూస్తే రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 5 ఎకరాలకు ఇవ్వాలా లేక 10 ఎకరాలకు ఈ స్కీమ్ను వర్తింపచేయాలనే అంశంపై క్షేత్రస్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనుంది. ఇందుకోసం నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో వరుసగా వర్క్షాపులు నిర్వహించనున్నది. రైతులతో సమావేశమై వారిచ్చే సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటారు. 10న ఖమ్మం, 11న ఆదిలాబాద్, 12న మహబూబ్ నగర్, 15న వరంగల్, 16న మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం వర్క్షాప్లు నిర్వహించనున్నది. ఈ సమావేశాలకు రైతులు, మేధావులు, రైతు సంఘాలను సమీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. రైతులు, రైతు సంఘాల నుంచి సేకరించిన అభిప్రాయాలను కలెక్టర్లు నివేదిక రూపంలో పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపసంఘం చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఆయా జిల్లాలో అభిప్రాయ సేకరణలో జిల్లాల మంత్రులతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పాల్గొననున్నారు. రైట్కి ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉపేందర్, స్వాతి, ఏదైతే వానాకాలం సీజన్ లో రైతు భరోసా పథకం అమలు కోసం అయితే విధి విధానాల రూపకల్పనపై అటు రాష్ట్ర ప్రభుత్వం అయితే నియమించిన మంత్రి మండలి సబ్ కమిటీ ఈ రోజు ఖమ్మం కలెక్టరేట్ లో అయితే వర్క్ షాప్ అయితే నిర్వహించింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైనటువంటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇలా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరైతే కానున్నారు. ఈ వర్క్ షాప్ లో రైతు భరోసా పథకం ద్వారా అందించనున్నటువంటి 15,000 రూపాయల సాగు సాయాన్ని ఏ పద్ధతిలో అందించాలనే అంశంపై అయితే రైతులు, రైతు సంఘాల నుంచి కూడా అభిప్రాయాలు అయితే స్వీకరిస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5 పైలట్ జిల్లాలను కూడా ఎంపిక చేసి నిరుపయోగంగా ఉన్నటువంటి భూములపై కూడా ఇప్పటికే సర్వే నిర్వహించింది. అందులో ఖమ్మం, హన్మకొండ, కరీంనగర్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలలో సర్వేలు నెంబర్ల నుంచి అంటే ఎలాంటి సాగు చేయకుండా కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్నటువంటి భూములకు వివరాలపై కూడా సర్వే అయితే నిర్వహించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు బంధు కింద ఏదైతే ఖాళీగా ఉన్న భూములు, గుట్టలను, బీళ్లను ప్రభుత్వం పలు అభివృద్ధి పనుల కింద సేకరించినటువంటి భూములు సైతం కూడా ఇప్పటికే పాస్ పుస్తకాల ఆధారంగా అటు రైతు బంధు అందించడంతో ఈ పథకం కొంత సొమ్ము దుబారా అయిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతు బంధు పథకాన్ని రైతు భరోసాకు కూడా మార్చి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించింది. అయితే ఈ సొమ్ము ఎలాంటి రైతులకు ఇవ్వాలి, ఏ పద్ధతిలో ఇవ్వాలనే దానిపై కూడా రైతులు, రైతు సంఘాల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని తద్వారా రైతు భరోసా పథకం అమలు చేసేందుకు ఈ కమిటీని నియమించగా ఈ రోజు ఖమ్మంలో నిర్వహించనున్న వర్క్ షాప్ లో రైతులు, రైతు సంఘాల నుంచి సలహాలు, సూచనలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఇప్పటికే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇటీవల రైతు వేదికల్లో సదస్సులు నిర్వహించి రైతు భరోసాపై కూడా అభిప్రాయాలు అయితే సేకరించింది. ఎన్ని ఎకరాలకు వరకు ఎలాంటి అన్నదాతలకు రైతు భరోసా అమలు చేయాలనే విషయంపై కూడా పలువురు అన్నదాతలు, రైతు సంఘాల ప్రతినిధులు, అటు రాజకీయ పార్టీల నాయకుల నుంచి తమ అభిప్రాయాలు అయితే పంచుకున్నారు. అయితే అదే విధంగా ఇప్పుడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధికారులు సలహాలు, అదే విధంగా ఏదైతే జనాల నుంచి నిర్వహించిన అభిప్రాయాలను స్వీకరించారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ కమిషనర్ రైతు భరోసాపై ఏర్పడినటువంటి మంత్రివర్గ ఉపసంఘం నివేదికలను కూడా ఇప్పటి 3వ విడత అభిప్రాయ స్వీకరణ కూడా అటు మంత్రివర్గ ఉపసంఘం అయితే నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పనకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. తొలుత ఖమ్మం జిల్లాలో కలెక్టరేట్ లో ఈ కార్యక్రమం నిర్వహించున్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఏదైతే వర్క్ షాప్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొనున్నారు. ఇక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు, ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు కూడా అయితే హాజరవుతారు. ఇక ఈ వర్క్ షాప్ లో అయితే ఉభయ జిల్లాలో 250 మంది రైతులను ఆహ్వానం అయితే అందింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే వర్క్ షాప్లు ముగిశాక సేకరించిన వివరాలను కూడా వారైతే వెల్లడించనున్నారు. ఇక రేపు ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా ఎల్లుండి వరంగల్, అదేవిధంగా 15వ తారీఖు మహబూబ్ నగర్ జిల్లా, 16న సంగారెడ్డి జిల్లా,
అదేవిధంగా 18వ నిజామాబాద్ జిల్లా, ఇటు 19న నల్గొండ జిల్లా, 23న ఏదైతే రంగారెడ్డి జిల్లాలో కూడా నిర్వహించనుందో, దాదాపు ఈ నెల 23 వరకు కూడా అన్ని జిల్లాల్లో అయితే ఇక వర్క్ షాపులు నిర్వహించి అభిప్రాయాలు అయితే సేకరిస్తారని చెప్తున్నారు. ఇక సంబంధిత ఫార్మేట్ లో పేపర్లు అన్ని జిల్లాలకు ప్రభుత్వం పంపించింది. ఇక జిల్లాలో పర్యటనలో సేకరించినటువంటి అభిప్రాయాలను సబ్ కమిటీ ముందుకు స్క్రూటినీ చేసి ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో అయితే విడుదల చేయాలని చెప్పేసి అయితే ఇప్పటికే భావిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. స్వాతి. రైట్. థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.